భారత్ పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఆగిందా? అయితే కాల్పుల విరమణ జరిగిందా? మరెందుకు జమ్మూ కాశ్మీర్లో కాల్పులు వినపడుతున్నాయంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితం. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? సో మనతోటి చర్చించడం కోసం సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవన్ గారు ఉన్నారు. వాసుదేవన్ గారు, హాయ్ బ్రహ్మనాయుడు సార్, ఏంటి యుద్ధం ఆగిందా? యుద్ధం కాదు ఆగింది, కాల్పులు మాత్రం ఆగాయి. కాల్పులు ఆగితే యుద్ధం ఆగినట్లే కదా సార్? టెక్నికల్గా అది కరెక్ట్ కావచ్చు కాక, కానీ రెండు వైపులా అటువైపు కానీ ఇటువైపు కానీ బార్డర్కి అవతలు కానీ యువతలు కానీ భావోద్వేగాలు ఉన్నాయి. అంటే మనకి భావోద్వేగాలు, అక్కడేమో ఉగ్రభావనలు. ఓకే. సో దీనికి భావోద్వేగాలకి ఉగ్రభావనలకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ అన్ఎండింగ్ కాన్ఫ్లిక్ట్. అదేదో సమసిపోతుంది అనుకోవడానికి లేదు. అమీబా ఉంది, దాన్ని ఒకవైపు మీరు ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తే రెండో వైపు ఎదుగుతుంది. ఉగ్రవాదం కూడా అలాంటిదే. మొన్ననే తస్లీమా నస్రీన్ ఏం చెప్పారు, ఢిల్లీ వచ్చినప్పుడు కల్చరల్ ఫెస్టివల్ ఆవిడ మాట్లాడుతూ, ఇస్లాం ఉన్నంత వరకు ఉగ్రవాదం ఉంటుంది అన్నారు ఆవిడ. ఇస్లాం నీడ్స్ టు బి రేషనలైజ్డ్, సంస్కరించబడాలి. సంస్కరించబడితే అన్ని మతాల్లాగానే అన్ని ధర్మాల్లాగానే అక్కడ కూడా ఒక సాత్విక ధోరణి డెవలప్ అవుతుంది అనేది ఆవిడ ఉద్దేశం. అంటే అది ఉన్నంత వరకు అదే ఉగ్రవాదం పెంచి పోషిస్తుంది కాదు. వాళ్ళల్లో ఆ ఇస్లాం సమాజంలో జరుగుతున్న తప్పుడు బోధనల కారణంగా సమాజం పక్కదోవ పడుతుంది, ఇలా ఉగ్రవాదం రెచ్చిపోయి ముందుకు వస్తుంది అనేది. సరే, యుద్ధం ఆగిందా లేదా పక్కన పెడితే కాల్పుల విరమణ ఈరోజు సాయంత్రం 5 గంటలకి కాల్పుల విరమణ జరిగింది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఎవరైతే ట్రంప్ మధ్యవర్తిత్వంలో 2 దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు, సో మరి ట్రంప్ గారు ప్రధానులతో ఏం మాట్లాడారో ఏమో, మొత్తానికైతే కాల్పుల విరమణ ఆగింది. అయితే కొద్దిసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ చేశారు వాసుదేవన్ గారు. ఇది ఒమర్ అబ్దుల్లా గారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గారి యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. సో ఆయన ట్విట్టర్ అకౌంట్లో 3.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఏదైనా ఒక సందేశాన్ని ప్రజలకి ఇస్తారు. సో సార్ ఒక్కసారి చూడండి. వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్? ఎక్స్ప్లోషన్స్ హెర్డ్ అక్రాస్ శ్రీనగర్. వినిపిస్తున్నాయని కాల్పులు శబ్దాలు వినిపిస్తున్నాయి శ్రీనగర్ చుట్టుపక్కల నుంచి అని చెప్పాడు. ఏమైంది, సీజ్ ఫైర్ ఏమైంది, అటకెక్కేసిందా అనేది ఆయన ప్రశ్న. అవును, ఇప్పుడే మధ్యాహ్నం 3:15కి ఫోన్లు చేసుకున్నారు, పరస్పరం ప్రేమించుకున్నారు, మాట్లాడుకున్నారు కదా, ఇంతలో ఏమైందని జస్ట్ 26 మినిట్స్ బ్యాక్ సార్ ఆయన ట్వీట్ చేసింది. అంటే 5 గంటలకి సీజ్ ఫైర్ అయితే మరి ఈయన ట్వీట్ చేసినప్పటికీ సమయం 8:35 అంటే 3.5 గంటల తర్వాత కాశ్మీర్ ముఖ్యమంత్రి మరి కాల్పుల శబ్దాలు వినపడుతున్నాయంటే ఆయన ట్వీట్ చేస్తే, ఆయన ట్వీట్ 1.5 మిలియన్ మెంబర్స్కి రీచ్ అయింది. అయితే మరి దీని మీద ఎవరు ఎందుకు డిస్కస్ చేయట్లేదు సార్? అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఇంకా ఎందుకు కాల్పులు జరుపుతుంది? అంటే పాకిస్తాన్కి ఆర్మీ లేదండి, ఉగ్రవాదులు ఉన్నారు. యూనిఫామ్ వేసుకుంటే ఆర్మీలా కనిపిస్తారు, యూనిఫామ్ తీసేస్తే ఉగ్రవాదులు. సో ఇద్దరు ఒకటే, రెండు ఒకటే. వాళ్ళే అది ఇప్పుడు ఎవరు వాళ్ళ మీద చేస్తున్నారు, ఎలిగేషన్ కాదు, వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టుకున్నారు. మొన్న మనం ప్రతీకార దాడి చేసినప్పుడు, అంటే వాళ్ళ నుంచి వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు మనం ప్రతీకార దాడి చేసినప్పుడు కనిపించింది ఏంటి, అందులో చనిపోయిన ఉగ్రవాదుల శవపేటికలను వీళ్ళు మోస్తూ ఆర్మీ తీసుకెళ్ళింది. గౌరవ వందనం, ఉగ్రవాదులకు గౌరవ వందనం ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. 196 దేశాల్లో అయితే లేదండి. సౌదీ రాజు గారు ఏం చెప్పారు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఆర్మీ ఉంటుంది, పాకిస్తాన్లో మాత్రం ఆర్మీకి ఓ దేశం ఉంది అని చెప్పాడు. ఆయన వెటకారం అక్కడ అర్థమైంది. ఇందాక ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మాట్లాడితే ఏం చెప్పాడు, ఒక తుర్కిష్ తప్పించి మాకెవరూ సహాయానికి రాలేదు, ఈ పరిస్థితుల్లో మేము సరెండర్ అవ్వాల్సి వస్తుందని వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడిన వీడియో ఉంది. అది కూడా మనం వేద్దాం, చూస్తారు ఆడియన్స్ చూస్తారు. మరి అసలు అక్కడ ఏ కండిషన్స్ మీద వాళ్ళు సీజ్ ఫైర్కి లింపారు? బేసిక్ పాయింట్ ఏంటి, ఇక్కడ వాళ్ళ దగ్గర వారం రోజుల క్రితం ఉన్న ఫారిన్ రిజర్వ్స్ $15 బిలియన్ అండి. వాళ్ళు కరెక్ట్గా 2 రోజులు బస్సులు వేసుకొని రైళ్ళు వేసుకొని ఆ రైళ్ళకు బస్సులకు వాడితే అందులో అయిపోతుంది. అయినా పొదుపుగా పాపం వాడుకుంటే వాళ్ళ దాకా వచ్చారు. ప్లస్ దీనికోసం యుద్ధ ట్యాంకుల ఫ్యూయల్ వేరే ఉంటుంది, అలాగే ఫైటర్ జెట్స్ ఫ్యూయల్ వేరే ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర రిజర్వ్స్ లేవు. ఇప్పుడు $500 మిలియన్ దీనికి పడిపోయినాయి. రేపు పొద్దున అసీం మునీర్ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా జేబులో డబ్బులు ఎత్తుక్కునే పరిస్థితి. నేను చెప్పేది ఆర్మీ చీఫ్, మరి సామాన్యుడి పరిస్థితి ఏంటండి? ఇంకా దారుణం. ఇప్పుడు అన్నీ ఏం చేస్తారు, ఇప్పుడు దేవర్ ఫోర్స్ టు గో ఫర్ సీజ్ ఫైర్, అనివార్యంగా వాళ్ళు కాల్పుల విరమణకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వాసుదేవన్ గారు. మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి. సో మాకు ఆర్డర్స్ రాలేదనేది పాకిస్తాన్ ఆర్మీ
కాల్పులు జరుగుతూ ఉంది మన బోర్డర్ల దగ్గర. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ కూడా దాన్ని తప్పనిసరి ప్రతిఘటించాల్సిన పరిస్థితి వచ్చి వీరు కూడా ప్రతిఘటిస్తున్నారు. అంటే ఏంటి సార్, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించి 2 దేశాలకు సంబంధించినటువంటి పెద్దలతోటి చర్చించి అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఎందుకు ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇదేం పెదరాయుడు సినిమా కాదు కండువా వేసుకొని మధ్యవర్తిత్వం వహిస్తానంటే వినేయటానికి. అది సినిమా కాబట్టి వింటారు 2 వైపులా. వేరాజ్ ఇది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సమస్య, ప్రజల మతపరమైన అంశాలకు సంబంధించిన సమస్య, సింధూరం కోల్పోయిన 26 మంది మహిళల సమస్య. అవును. సో దీని వెనకాల బోల్డన్ని ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అయి ఉన్నాయి. దీన్ని అడ్రస్ చేసే విధానం ఇది కాదని భారతదేశంలో చాలామంది భావిస్తున్నారు. బట్ ఏ రకమైన ఒత్తిడి వచ్చింది పాకిస్తాన్ మీద అనేది మనకు తెలుసు. వాళ్ళకి నువ్వు కాల్పుల విరమణ చేస్తే కానీ నీకు $1.5 బిలియన్ $1 బిలియన్ లోన్ మేము శాంక్షన్ చేసేది లేదని IMF చెప్పింది. IMF రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉంటుంది. సో అందుకని విధి లేక కాల్పులు విరమణ చేశారు. వాళ్ళకి మనసులో మన దగ్గర సత్తా ఉన్నా లేకపోయినా మనం వేద్దాం, మన ఉగ్రవాదులను పంపిద్దాం, లక్షల మందిని పుట్టించాం కదా ఉగ్రవాదుల్ని మన శిబిరాల్లో, తోలుదాం, సచ్చినోడు సస్తాడు, బతికినోడు బతికుంటాడు. మనుషులు మానవత్వం విలువ లేదు. నేను చెప్పేది ఏంటంటే 98% పాకిస్తాన్ పౌర సమాజం శాంతి కాముకులు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవసాయాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులు, సంధ్యలు అంతే. వాళ్ళు చాలా చక్కటి కుటుంబ జీవనానికి అకామిడేట్ అయి ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థ, నాగరిక వ్యవస్థ. మన పోరాటం ఆ 2%తోటే, 98%తో కాదు. వాళ్ళు అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. అక్కడ ఏంటి, నీ పుణ్యాన మా పిల్లలకి పాలు నీళ్లు కూడా ఇచ్చుకోలేని పరిస్థితికి వచ్చామని తల్లులు రోడ్ల మీదకి వస్తున్నారు. అండ్ ఏదైనా కొందామంటే ఆకాశాన్ని అంటే ధరలు, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వాళ్ళ రూపాయికి విలువ లేదు. అండ్ వాళ్ళే మీరు వాళ్ళ అఫీషియల్గా వాళ్ళని అధికారికంగా మద్దతు ఇచ్చేది డాన్ అనే పత్రిక ఉంది. వాళ్లే రాశారు వారం రోజుల క్రితం 80% ఆయిల్ రిజర్వ్స్ అయిపోయినాయి, గ్యాస్ రిజర్వ్స్ జస్ట్ 20% ఉన్నాయి, మహా అయితే 15 రోజులు వస్తాయని. వీళ్ళు ఏం చేశారు, లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన యువతల పక్క మన వాళ్ళు ఈ ఫైటర్ జెట్స్ని పైకి లేపితే, ఒకటి లేపితే వాళ్ళు అవతల 4 లేపారు. ఇది టాక్టిక్స్, యుద్ధ తంత్రంలో భాగం. ఇలా మనం 4 సార్లు లేపితే వాడు 4 సార్లు 4 × 4 16. ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడే కొట్టేసింది వాళ్ళకి. వాళ్ళ దగ్గర చైనా నుంచి అరువు తెచ్చుకున్న వీళ్ళు దానం చేసిన ఏవో వెపన్స్ ఉన్నాయి, అవి ఫైర్ చేశారు, మిస్ఫైర్ అయినాయి. మన దగ్గర S-400 ఉంది. S-400 కెపాసిటీ ఏంటంటే అవతల ఆబ్జెక్ట్స్ని, శత్రువు దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని వాళ్ళ రాడార్ కంటపడకుండా వెళ్ళి లక్ష్యం ఛేదించే S-400. రష్యాతో ఒప్పందం చేసుకుని మనకి 3 ఇవి రావాలని 3 కన్సైన్మెంట్స్ రావాలి. 1 కన్సైన్మెంటే వచ్చింది, మిగిలిన 2 కన్సైన్మెంట్స్ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల మనకు ఆగిపోయింది. అది తీసుకున్నప్పుడు అమెరికా చాలా ప్రతిఘటించింది, మీరు తీసుకోవడానికి వెళ్ళలేదని. బట్ వీ కుడ్ ఏబుల్ టు కన్విన్స్ అమెరికా, ఇది మా ఆత్మరక్షణ కోసం మేము తీసుకుంటున్నాం, అవసరమైనప్పుడు మాత్రమే వాడతామని చెప్పి అటు రష్యాతో మన బంధాన్ని అలాగే ఇంటాక్ట్ ఉంచుకున్నాం. అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది, వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది అమెరికాతోటి, కాదనలేము. వాడి సైనిక స్థావరం మన దేశంలో ఉంటుంది. సో చైనా అవతల పక్క ఆక్రమించుకుంటూ వస్తుంది పాకిస్తాన్ని ఇన్ ది నేమ్ ఆఫ్ అదేది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే పేరుతోటి, సిపెక్ పేరుతోటి $50 బిలియన్ వాడు అక్కడ ఖర్చు పెట్టేది. మరి వాడి పోర్ట్ అక్కడ ఉంది, గ్వాదర్ పోర్ట్ ఉంది. ఆ గ్వాదర్ పోర్ట్ ఏరియాని బెలూచిస్తాన్ ఇవాళ స్వాధీనం చేసేస్తుంది కంప్లీట్గా. క్వెట్టా వాళ్ళ రాజధాని నగరం, క్వెట్టాలో బెలూచిస్తాన్ పతాకం ఎగురుతుంది. పాకిస్తాన్ అక్కడ ఎంటర్ కాలేదు, వాళ్ళ సైనికులు మొత్తం తరిమి కొట్టేశారు, చంపేశారు. బెలూచి లిబరేషన్ ఆర్మీ చంపేశారు. మరి ఇంత జరిగిన తర్వాత అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఇటు చూస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో చూస్తే వాళ్ళు అసలు పాకిస్తాన్తో మేము ఐడెంటిఫై చేసుకోరు, మేమంతా ఆఫ్ఘన్స్వి, మీరెవరు మధ్యలో వచ్చి మా మీద, వాళ్ళు అటు కలిసిపోతారు. మిగిలినవన్నీ 2 ప్రావిన్స్లు, మేజర్ ప్రావిన్స్లో. ఒకటి సింధు పంజాబ్కి ఏం చేసాం మనం, నీళ్ళు ఆపేసాం. సింధు ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా ఆపేటువంటి సస్పెన్షన్. నువ్వు ఉగ్రవాదం ఆపితే మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేస్తాం. ఓకే, ఉగ్రవాదం వాడి బ్లడ్లో ఉంది, వాడు ఎలా ఆపుతాడు? సొల్యూషన్ ఇప్పుడు మళ్ళీ కాల్పులు ఎందుకు మొదలు పెట్టింది పాకిస్తాన్? అమెరికా పెద్దల పాత్ర పోషించిన తర్వాత కూడా మళ్ళీ డీప్ స్టేట్ దీని వెనకాల నుండి నడిపిస్తోంది. డీప్ స్టేట్లో భాగస్వాములైన దావూద్ ఇబ్రహీం అలాంటి వాళ్ళు తయారు చేసిన హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజహర్, ఇంకా బోడన్ని ఉగ్రవాద సంస్థలు లైక్ జైషే మహమ్మద్, లష్కర్-e తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, వీళ్ళకి తోడు మీరుకి అక్కడ సిరియా నుంచి వచ్చిన ఐసిస్, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హమాస్, ఇన్ని దరిద్రాలను ఎత్తున పెట్టుకొని ఆ దేశం ఉగ్రవాదాన్ని వదిలేయమంటే ఎందుకు వదిలేస్తుందండి? సో ఇంపాసిబుల్ సార్. కాదు. మన డిమాండ్ ఏంటి? మనం రిపోర్టెడ్లీ మన వైపు నుంచి దౌత్యవేత్తలు పెట్టిన డిమాండ్ ఏంటంటే దావూద్ ఇబ్రహీం, మసూద్ అజహర్
అండ్ అలాగే హఫీజ్ సయీద్, ఇలాంటి ఒక 10 మంది టాప్ హెడ్స్ని సజీవంగా తీసుకొచ్చి మనకు అప్పచెప్పాలని, భారత్కి అప్పచెప్పాలి. చచ్చిపోతే వాడి మానవాడు పోయాడు, ఓకే, బట్ వాళ్ళు ఎలా చెప్తాం వాడు చచ్చిపోయాడో లేదో అనేది. అసలు వాళ్ళు మా దగ్గర లేరు అంటున్నారు కదా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇందాక ఈరోజు ఉదయం కూడా ఇస్లామాబాద్లో ఉన్న జర్నలిస్ట్ మిత్రుడు ఆదిల్ బషీర్ అని ఉన్నాడు. చిరకాలంగా ఆయన ఫర్ ద లాస్ట్ 2 decades వీఆర్ ఫ్రెండ్స్. ఆయన అడిగితే అసలు లష్కర్ తోయిబా మా దగ్గర ఎక్కడుంది అంటాడు, జైషే మొహమ్మద్ ఎక్కడుంది అంటాడు. దే ఆర్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్. మీ దగ్గర ఉంటే ప్రూఫ్ చూపించమంటాడు. ఇప్పుడు మనం ఇద్దరికే ఇప్పటివరకు ప్రూఫ్ చూపించాం, అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి. నేను అడిగాను, కసబ్ ఎక్కడి నుంచి వచ్చాడు, డేవిడ్ హెడ్లీ ఎక్కడి నుంచి వచ్చాడు, దాచిపెట్టింది ఎవరు, అబోటాబాద్లో దాచిపెట్టింది మీరే కదా, అండ్ తౌహూర్ హుస్సేన్ రాణా మీ ఆర్మీలో డాక్టర్ ఆడు, అది కూడా చెప్పి హీ వాస్ డమ్, హీ వాస్ జస్ట్ సింప్లీ సైలెంట్. సో ఇన్నున్న వాళ్ళు ఒప్పుకోరు, కింద పడ్డా మాదే పై చేయనే తత్వంలో ఎంత మనకి స్నేహితులు అయితే అయి ఉండొచ్చు కాక, వ్యక్తిగత స్థాయిలో స్నేహాలు. కానీ దేశానికి వచ్చేప్పటికి మనం ఎలా మన దేశం గురించి మాట్లాడతామో తప్పేం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటారు, దాన్ని మనం తప్పబట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఒక ఆరోగ్యకరమైన సంభాషణ జరిగింది. సో వాళ్ళు దే ఆర్ డినయింగ్. ఇప్పుడు తౌహూర్ హుస్సేన్ రాణా అమెరికా మనకి అప్పగించింది. అప్పగించే ముందు అమెరికన్ ఫెడరల్ కోర్టుకి 50 ఫెడరల్ కోర్టు వెళ్ళాడు అతను. చివరికి వాళ్ళందరూ తన్ని తగిలేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అసలు నీ పిటిషన్నే మేము యాక్సెప్ట్ చేయము, యూ హ్యావ్ టు గో అండ్ సరెండర్, ఇండియాకి సరెండర్ అవ్వాల్సిందని. వాడు పిటిషన్లో వాడు ఏం చెప్పాడు, ఇండియా వెళ్తే నన్ను చిత్రహింసలు పెడతాడని. 26/11 వాడు ఏం చేసింది ఏంటండి, 100 మంది ప్రాణాలు పోయినాయి దారుణంగా. మరి వాడు పెట్టింది ఏంటి, చిత్రహింసలకు మించింది. సో ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి వాసుదేవన్ గారు. ఇప్పుడు యుద్ధం అయితే ఇప్పటి వరకు మనం ఆగిందా లేదా అనే దాని మీద చర్చించాము. అయితే మళ్ళీ కాల్పుల విరమణ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మరి ఇది చివరికి ఎటువైపు దారితీస్తుంది? ఫైనల్గా అంటే ఇండియా హ్యాస్ టు టేక్ ఎ కాల్ అండి. భారతదేశం ఒక నిర్దిష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక ట్రంప్ చెప్పాడు, కిమ్ చెప్పాడు, లేకపోతే పుతిన్ చెప్పాడు, ఇట్లాంటి మొహమాటాలకు పోతే ఏదో అవుతుంది. అవును. సో నిర్ణయం జరిగింది, ఆపరేషన్ సింధూర్ అన్నారు, భారత్ హ్యాస్ టు గో అహెడ్. ఇది చాలామంది మీరు నెటిజన్స్ భావన ఏంటంటే వెనక్కి వచ్చి తప్పు చేసాం, పీఓకేని తిరిగి మనం తీసుకునే ఒక అవకాశాన్ని కోల్పోయాం. ఇదే కాదు, శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి లాహోర్ దాకా వెళ్ళి మన జెండా పాత వచ్చాం. ఆ రోజు కవించింది పాకిస్తానే. మరి ఆ రోజు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేస్తే ఆయన పెద్ద మనిషి కాబట్టి వెనక్కి వచ్చాడు. మోదీ గారు మీరు పెద్ద మనిషే, కానీ ఇంకా పెద్ద మనసు చేసుకుని లాహోరు ప్రపంచమే అనుకుంటుందండి. అవసరమైతే అఖండ భారతదేశాన్ని మళ్ళీ మోదీ గారి నాయకత్వంలో మనం చూడొచ్చు అని కూడా మనం అనుకుంటున్నాం. కానీ వెనక్కి వెళ్లకుండా పీఓకేని సొంతం చేసుకొని ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదిముట్టిస్తే మాత్రమే భారత్ భవిష్యత్తులో కూడా మన పౌరులు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.